హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 మీద క్లిక్ చేసి క్రియేట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోతో వీడియో అనేది సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను. ముందుగా మీరు ఒక లిరిక్స్ సాంగ్ అనేది తీసుకోండి. ఈ లిరిక్స్ అనేది కూడా మీకు కిందనే ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ముందు ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీ స్టార్టింగ్ పాయింట్కి రండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అనేది మీరు తీసుకోండి. చూడండి, ప్రజెంట్ నేను ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను. చూడండి, నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అవుతుంది. ఎరేజ్ అయిన తర్వాత మీరు చివరిని ఇలా పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఈ ఇమేజ్ అనేది ఇలా రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత చూడండి మీకు ఎక్కడ కావాలో ఇమేజ్ అనేది అక్కడ కరెక్ట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాంగ్ ప్లే చేసి చూసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసరికి గ్రీను ఎఫెక్ట్ అనేది ఒకటి తీసుకోవాలి. అంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం బ్లర్రీగా కనిపించాలి కాబట్టి ఇది తీసుకోండి. ఓకే, దీన్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా స్క్రీన్ రొటేట్ చేయండి. ఓకే, ఇలా రొటేట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి ఇలా ఫ్లిప్ చేయండి. ఓకే, ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా సెంటర్లో అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత మనకు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ మనకు బ్యాక్గ్రౌండ్లో కలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ పార్టికల్స్ అనేవి తీసుకోవాలి. మనకి పార్టికల్స్ అనేవి పెట్టుకుంటే మనకి వీడియో అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ముందుగా ఈ పార్టికల్స్ అనేవి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి మిక్సర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వాల్యూమ్ అనేది 0 చేయండి. ఓకే, వాల్యూమ్ అనేది 0 చేసిన తర్వాత ఇక్కడ ఫ్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ ఫుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బిల్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో టెంప్లెట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఓకే, నెక్స్ట్ ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ మీరు ఏం చేస్తారంటే మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ అనేది 0 చేయండి. 0 చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫిల్లో పెట్టి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే కిందికి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బిల్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ యాస్టీజ్ ఇక్కడ స్క్రీన్ మీద అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత చూడండి మనకు వీడియో అనేది ఎంత నీట్గా తయారైందో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యారో సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మీకు వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.